హలో అందరికీ. లాస్ట్ వీక్ మేమైతే గోల్కొండ బోనాలకైతే వెళ్ళాము. ఆషాఢ మాసం స్టార్ట్ అయ్యిందంటే గోల్కొండలోనే ఫస్ట్ బోనాలు అయితే అవుతాయి. ఈ ఆషాఢ మాసం మొత్తం అక్కడ పండగ వాతావరణమే ఉంటుంది. ఎవ్రీ టైం వెళ్దాం అనుకుంటే అస్సలు కుదరడం లేదు. ఇక ఈసారి ఎలాగైనా వెళ్ళాలనేసి నిర్ణయించుకొని వెళ్ళాము. ఇక వెళ్దాం అనేసరికి ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్. ఇంకా ఆ గోల్కొండ రూట్ మొత్తం బందే ఉందన్నమాట. అసలు వెళ్ళడానికి అయితే చాలా కష్టమైంది. ఎలాగో అలాగా లోపలికి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి ఎంత రష్ ఉందంటే అసలుకి చాలా జనాలు ఉన్నారు. ఈ జనాల మధ్య మేము ఎలా వెళ్తామో ఎలా బయటకు వస్తామో అనేసి చాలా కంగారు అయితే పడినాం. ఇక అమ్మవారిని దర్శించుకొని క్షేమంగా బయటికైతే వచ్చేసినాం. కానీ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఏంటంటే వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ వీడియోని చూసి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బోనాలు చూసి ఎంజాయ్ చేయండి. ఇక ఇక్కడ నుంచి అయితే మెట్లయితే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మెట్ల మార్గం ద్వారా పైకి అయితే వెళ్ళాలి. ఇక పైకి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి. మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి గోల్కొండ చూడడానికి. ఇక్కడ పోతురాజులు కనిపిస్తున్నారు కదా, అయితే వాళ్ళు ఎన్నిసార్లు ఎక్కి దిగుతున్నారు అసలు మెట్లు. ఏ బోనం వచ్చినా ఆ బోనంతో పాటు వాళ్ళు కూడా పైకి ఎక్కుతున్నారు, మళ్ళీ కిందికి దిగుతున్నారు. ఇప్పుడు మేము సగం దూరం అయితే వచ్చేసాము. మా అక్క వాళ్ళైతే పోలీసులను అయితే కలుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మొబైల్ ఎవరో కొట్టేశారు. మొబైల్తో పాటు మనీ కూడా కొట్టేశారనమాట. అందుకే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. కంప్లైంట్ అయితే తీసుకున్నారు, కానీ ఫోన్ దొరుకుతుందో లేదో గ్యారంటీ అయితే చెప్పలేదు. మీరు కూడా ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ వస్తువులను కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. ఇక అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరదాం. ఇప్పుడైతే అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా కొంచెం సేపు అయితే అమ్మవారి దర్శనం అయితే అవుతుంది. ఇక ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సిటీ మొత్తం కనిపిస్తుంది అనమాట. ఇంకా కొంచెం ముందు వస్తే ఇంకా కొంచెం సేపు ఎక్కువ ఉండేవాళ్ళం, కానీ కరెక్ట్గా అదే టైంకి వర్షం అయితే పడింది. వర్షం పడకపోతే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈవినింగ్ అయితే అద్భుతంగా ఉండేది. ఇక ఇక్కడ నుంచే లేడీస్ జెంట్స్ లైన్ సపరేట్ అయితే వేసారు. ఇక జనాలు అయితే చాలామంది ఉన్నారనమాట. అసలు చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళడం అయితే చాలా కష్టం. ఇంకోసారి చూడండి అసలుకి ఎంతమంది జనాలు ఉన్నారు. ఈ జనాల మధ్య అమ్మవారి దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
టెన్షన్ లేదు. ఇక్కడ రాని చూసారా ఇంత వర్షం పడుతున్నా ఇంకా ఇంత చీకటైనా కూడా ఘటాలు బోనాలు ఊరేగింపు తొట్టెలలు వస్తూనే ఉన్నాయి. ఈ ఆషాఢ మాసం అంతా ఇలాగే ఉంటుంది గోల్కొండలో. ఈ నెక్స్ట్ వీక్తో గోల్కొండ బోనాలు అయితే కంప్లీట్ అయిపోతాయి.